కొంతమంది లేడీస్కి మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది, కొంతమందికి అసలు రాదు పాలు. ఒకవేళ వచ్చినా సరే సరిపడా రావు. ఓకే, ఈవెన్ నాకు కూడా నేను డెలివరీ అయినప్పుడు సరిపడా పాలు రాలేదు. ఓకే, కాకపోతే ఈ స్టోరీలో ఒక ట్విస్ట్ ఏంటంటే పాలు రావట్లేదు అనేది పక్కన పెడితే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, పాలు రావట్లేదు అన్నది ఈ అమ్మాయి ఆలోచన. ఏ తల్లైనా సరే చక్కగా పాలు పట్టాలని అనుకుంటుంది, ఎవరు కావాలని పట్టకుండా ఉండరు కదా. కొంతమందికి పడతాయి, కొంతమందికి పాలు పడవు సరిపడా. ఇప్పుడు నువ్వు చుట్టుపక్కల వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అసలు? అంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎవరికో ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు బేబీ ఏడిస్తే వాళ్ళు ఎవరన్నా వచ్చి పడుకోబెడతారా, లేకపోతే నీ హాస్పిటల్ బిల్స్ ఏమైనా కట్టారా వాళ్ళు వచ్చి? లేదు కదా. నీకేమైనా అయితే వాళ్ళు ఏడుస్తారా కూర్చుని? లేదు కదా. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సొసైటీకి? నాకు అర్థం కాదు. మనిషి చూడడానికి ఇలా ఉంటుంది, పాలు కూడా రావా అని అనుకుంటారని ఈవిడ భయం. అంత గిల్ట్ అసలు పెట్టుకోకండి. ఎవ్వరికి కూడా అంత ఇంపార్టెన్స్ మన జీవితంలో ఇవ్వక్కర్లేదు. నువ్వు నీ హస్బెండ్ మీరేమనుకుంటున్నారో అది ఇంపార్టెంట్. దానికి బియాండ్ ఒక ఫస్ట్ సర్కిల్ మీ ఫ్యామిలీ మెంబర్స్, అంతే. వాళ్ళే మనకి మంచి ఆలోచిస్తారు. పక్కింటాడు ఏమనుకుంటాడు, ఎదురింటాడు ఏమనుకుంటాడు, నాకు పాలు రాకపోతే అంటే వాడేమనుకుంటాడు నాకెందుకు కదా. వాడేమైనా వచ్చి కట్టాడా, లేకపోతే నీకు పెయిన్స్ వస్తే వాళ్ళు ఏమైనా వచ్చి అడ్మిట్ చేశారా హాస్పిటల్లో? లేదు కదా. అంత అన్నెసరీ థాట్స్ మైండ్లో పెట్టుకుంటే మిల్క్ ప్రొడక్షన్ ఇంకా తగ్గిపోతుంది. అర్థమైందా? ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉండి ఎంత చక్కగా నువ్వు నీ బేబీతో టైం స్పెండ్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది.